హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. అందరికి రంజాన్ శుభాకాంక్షలు. దిస్ ఈజ్ డాక్టర్ శ్రీధర్ గండికోట, నియోనాటాలజిస్ట్. సో ఈ బేబీ వీడియో చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే, ఒక డాక్టర్గా మనం ఒక బేబీని సేవ్ చేసినప్పుడు వచ్చే ఆ ఎమోషన్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలాంటిది నేను ఫీల్ అవుతున్నాను. సో బేబీ డీటెయిల్స్లోకి వెళ్తే, బేబీ ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీ అయింది. సో బేబీని అయితే ఇనీషియల్గా డిస్ట్రెస్ ఉందని చెప్పి నార్మల్ ఆక్సిజన్ పెట్టుకున్నారు. రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ బేబీకి వెంటిలేటర్ అవసరం అని చెప్పి రెఫర్ చేశారు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు బేబీ అయితే సాచురేషన్ 20-30 ఉంది, లైక్ సైనోసిస్లో ఉంది, గ్యాస్పింగ్లో ఉంది. బేబీ అయితే ఇమీడియట్గా బేబీని తీసుకొని ఇంకా ఇంటిబేట్ చేసుకున్నాను. ఇంటిబేట్ చేసుకొని లైక్ వెంటిలేటర్ కనెక్ట్ చేసుకున్నాము. ఎక్స్రేస్ అయి చూస్తే ఎక్స్రేలో లెఫ్ట్ అప్పర్లో మొత్తము కన్సోల్టేషన్ ఉంది, ప్యాచ్ మొత్తం అసలు లెఫ్ట్ లంగ్ అసలు లేదు. సో ఐనోట్రోప్స్ స్టార్ట్ చేసుకుని యాంటీబయాటిక్స్ కూడా స్టార్ట్ చేసుకున్నాం, హైర్ యాంటీబయాటిక్స్. సో బేబీ అయితే వితిన్ 24 hours చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. రిపీటెడ్ ఎక్స్రేలో కూడా లంగ్, లెఫ్ట్ లంగ్ మనకి అప్పుడు విజిబుల్ అనిపిస్తుంది, లైక్ మార్కింగ్స్ అవన్నీ. సో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో బేబీ అయితే నెక్స్ట్ డే లైక్ కొంత బేబీ కొద్దిగా బ్యాడ్ అయ్యింది అరెస్ట్ అవ్వడం వల్ల. సో దాన్ని 2 days మొత్తం బేబీని అలాగే సేవ్ చేస్తూ, షాప్లోకి వెళ్ళినా కరెక్ట్ చేసుకుంటూ, నిద్ర లేకుండా బేబీని లైక్ యాక్చువల్లీ ఈ బేబీ ఒక మా తెలిసిన కొలీగ్ వాళ్ళ రిలేటివ్ అన్న. సో అందుకోసము నేను ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా నార్మల్ కేర్ కంటే ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. సో బేబీని అయితే ఇంకా వాళ్ళు నాకు అప్పగించేశారు, బేబీని మీరే చూసుకోండి సార్ అని. ఇంకా 3 days నిద్ర లేకుండా బేబీని అంతా సేవ్ చేశాను. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా బేబీకి ఇంకా ఎక్స్ట్రిబ్యూట్ చేస్తున్న టైంలో కొంత మిస్గైడెన్స్ వల్ల బేబీని అయితే వేరే హాస్పిటల్కి రెఫర్ చేసుకున్నారు. సో అంటే హార్ట్ ప్రాబ్లం ఉందనుకొని. సో బేబీకి అయితే హార్ట్ ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్రెడీ బేబీ అంతా హీమోడైనమిక్గా స్టేబుల్ అయిపోయి నార్మల్ అయిపోయింది. ఇంక బేబీకి ఇంకా ఫీడ్ స్టార్ట్ చేసుకునే స్టేజ్లో ఇంకా ఎక్స్ట్రిబ్యూట్ చేసేస్తాము అన్న స్టేజ్లో దాన్ని హార్ట్ ప్రాబ్లం అని లైక్ మిస్ ఇంటర్ప్రిటేషన్ చేసుకొని బేబీ బయటికి తీసుకెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ 2D ఎకో అంటే హార్ట్ స్కాన్ చేసి చూస్తే బేబీకి ఏమీ లేదు, అంతా బాగుంది. సో బేబీకి అక్కడ ఫీడ్ స్టార్ట్ చేసుకున్నారు. సో అక్కడ పేరెంట్స్ ఫీల్ అయింది ఏంటంటే, ఇంత చేసి మనం ఆ సార్ దగ్గర చూపించుకున్నాము, ఇక్కడికి వచ్చాము, ఇంత మనీ పెట్టుకున్నాం మనము, సో అక్కడికే వెళ్ళిపోదాం అనుకున్నారు. సో ఎనీహౌ బేబీ అయితే డిశ్చార్జ్ అయ్యింది, ఫీడ్ స్టార్ట్ చేసుకున్నారు, అంతా బాగుంది. సో వాళ్ళు రిటర్న్గా మళ్ళీ నా దగ్గరికి వచ్చి, సార్ మీరే సేవ్ చేశారు బేబీని అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి స్వీట్స్ కూడా పంచారు. లైక్ అంటే మనం చేసిన ఒక దానికి కంపల్సరీగా దానికి